పుష్ప 2 మూవీ ఇప్పటివరకు 1900 కోట్ల రూపాయలను సంపాదించి బాహుబలి మూవీని కూడా వెనుకంజ వేయించింది. తొందరలోనే దంగల్ మూవీని కూడా వెనుకంజ వేయిస్తుంది. కాబట్టి లేట్ చేయకుండా ఈ బ్లాక్ బస్టర్ మూవీ షూటింగ్ ఎలా చేశారో, ఎక్కడ చేశారో చూద్దాం. మొట్టమొదట ఈ సీన్ని చూడండి. ఇక్కడ పుష్ప జపాన్లోని పోర్ట్లో ఫైట్ చేస్తున్న సీన్ షూట్ అవుతోంది. ఈ ఫైట్ సీన్లో చాలా మటుకు అల్లు అర్జున్ యొక్క స్టంట్స్ ని అతని బాడీ డబల్తో చేయడం జరిగింది. ఇక్కడ మీరు అల్లు అర్జున్ యొక్క బాడీ డబల్ ఏ విధంగా అన్ని యాక్షన్ సీన్స్ ని చేస్తున్నాడో ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ సీన్లో మీరు ఏ ఆయుధాలను అయితే చూస్తున్నారో వాటన్నంటినీ రబ్బర్, లేటెక్స్ మరియు ప్లాస్టిక్తో తయారు చేయడం జరుగుతుంది. దానివల్ల వాటితో యాక్షన్ చేస్తున్న టైంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వవు. దానితోపాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఇండియాలోని విశాఖపట్నం షిప్పోర్ట్లో పర్మిషన్ తీసుకుని షూట్ చేయడం జరిగింది. ఈ షూటింగ్ టైంలో ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చేదానికంటే ముందే అతని బాడీ డబల్ మరియు యాక్షన్ టీమ్ సీన్ మొత్తాన్ని షూట్ చేశారు. తర్వాత అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి క్లోజప్ షాట్ని ఇచ్చాడు. ఈ మొత్తం ఫైటింగ్ షూట్లో 90% షూటింగ్లో కేబుల్ వైర్స్ని యూస్ చేయడం జరిగింది. ఈ ఫైట్ సీన్ మొత్తంలో గాలిలో ఎగురుతూ కిక్ చేయడం, గొడ్డలిని యూస్ చేయడం, ఒక వ్యక్తిపైకి ఎక్కి మరో వ్యక్తిపైకి దూకడం లాంటి షాట్స్ ఉన్నాయి. అలాగే అన్ని యాక్షన్ సీన్స్ షూటింగ్ లాగానే ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ని, అంటే సాఫ్ట్గా ఉండే మ్యాట్రిక్స్ని వేయడం జరిగింది. దానివల్ల యాక్షన్ ఆర్టిస్టులకి ఇంకా బాడీ డబుల్కి ఎటువంటి గాయాలు అవ్వకుండా ఉంటాయి. దాని తర్వాత ఈ సీన్ని చూడండి. మూవీలో ఇన్స్పెక్టర్ షికావత్ గన్తో కాలుస్తూ ట్రక్స్ అన్నిటినీ కింద పడేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఏ ట్రక్ని అయితే చూస్తున్నారో అది రియల్ ట్రక్. దీన్ని స్టంట్ మ్యాన్ ద్వారా ఈ విధంగా గాల్లో ఎగరేలా చేయడం జరిగింది. కేవలం ఈ ఒక్క ట్రక్ మాత్రమే కాదు, ఈ మూవీలో చూపించిన ట్రక్స్ అన్నీ కూడా రియల్. దీనికోసం డైరెక్టర్స్ కుమార్ డిఫరెంట్ సీన్స్ కోసం దాదాపుగా 50 ట్రక్కులను కొన్నాడు. ఇక్కడ మీరు నదిలో ట్రక్కి సంబంధించిన ఈ సీన్ని ఏ విధంగా షూట్ చేస్తున్నారో చూడండి. దీని గురించి నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఈ సీన్ని మార్నింగ్ టైంలో షూట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సీన్ని విఎఫ్ఎక్స్తో నైట్ టైంలో సీన్ లాగా కన్వర్ట్ చేశారు. ఈ మూవీలో ట్రక్కులకు సంబంధించిన క్లోజప్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రక్ని ఒక దగ్గర నిలబెట్టి ఈ విధంగా షూట్ చేశారు. ఇక్కడ మీరు ట్రక్కి 2 వైపులా నుండి లైట్స్ని తిప్పుతూ ఉండడం చూడవచ్చు. దానివల్ల మూవీలో ట్రక్ నిజంగా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. మూవీలో ఈ ట్రక్కుకి సంబంధించిన సీన్ని చూసి ఉంటారు. ఈ ట్రక్లో చాలా ఎర్రచందనం దుంగలను ఉంచి దాన్ని గాలిలో ఎగరేస్తారు. అయితే నిజమైన చందనం దుంగలను ట్రక్లో ఉంచి ఇలా చేయడం ఇంపాసిబుల్ అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ షూటింగ్లో థర్మకోల్తో తయారైన చందనపు కర్రలను యూస్ చేశారు. ఇక్కడ మీరు ముందుగానే ఒక అచ్చులో వేసి థర్మకోల్కి కర్ర షేప్ని ఏ విధంగా ఇస్తున్నారో చూడవచ్చు. దాని తర్వాత దానికి ఉన్నటువంటి అవసరం లేని పార్ట్స్ని కట్ చేసి వాటికి కలర్ వేయడం జరిగింది. ఆ కలర్ ఆరిన తర్వాత మనకు అవి చూడ్డానికి అచ్చం చందనపు కర్రల్లాగానే అనిపిస్తాయి. ఇవి వెయిట్లో కూడా ఎంత లైట్గా ఉంటాయి అంటే ఒక చిన్న పిల్లవాడు కూడా వీటిని చాలా ఈజీగా లేపగలుగుతాడు. అందువల్ల వీటిని ట్రక్లో ఉంచి స్టంట్ మొత్తాన్ని షూట్ చేయడం చాలా ఈజీ. వీటి క్వాంటిటీ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి ఒక 1000 కర్రలను తయారు చేయడం జరిగింది. వీటిని మూవీ మొత్తం అవసరమైన సీన్స్ కోసం యూస్ చేశారు. దాని తర్వాత నేను మీకు శ్రీవల్లి అంటే రష్మిక మందానాకి సంబంధించిన షూటింగ్ సీన్స్ని చూపిస్తాను. ఈమె చిన్న చిన్న సీన్స్ కోసం కూడా గంటల తరబడి ఏ విధంగా కష్టపడాల్సి వచ్చేదో చూపిస్తాను. ఇక్కడ మీరు రష్మిక తనకి ఇచ్చిన డైలాగులు రాసుకుంటూ ఉండటం చూడవచ్చు. ఆమె తన ఇంటర్వ్యూలో కూడా నేను డైలాగ్స్ని రాసుకుని గుర్తుంచుకోవాల్సి వస్తుందన్న విషయం చెప్పింది. ఇంత కష్టపడినందుకు రష్మిక మందానాకి ఒక చిన్న లైక్ చేద్దాం. ఇక్కడ ఈ సీన్ని చూడండి. ఇక్కడ షికావత్ ఎర్రచందనం కర్రలకు నిప్పు పెడతాడు. ఎందుకంటే అతను పుష్పకి సంబంధించిన అసలైన మాల్ని పట్టుకోలేకపోతాడు. కాని మీరు ఇక్కడ ఈ సీన్ని షూట్ చేస్తున్న టైంలో ఒక వ్యక్తికి మంటలు అంటుకోవడం చూడవచ్చు. మిగిలిన పోలీస్ వాళ్లు అతని మంటలను ఆర్పేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇది షూటింగ్ టైంలో జరిగిన ఏదైనా యాక్సిడెంటా లేదా షూటింగ్లో భాగమా అన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ మీకు ఈ సీన్ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. బహుశా మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా మూవీ యొక్క ఎడిటింగ్ని చూసి ఉంటారు. ఈరోజు నేను మీకు పుష్ప 2 మూవీ ఎడిటింగ్ని చూపిస్తాను. ఇక్కడ మీరు వెనకవైపు ఏదైతే పీసీ స్క్రీన్ని చూస్తున్నారో ఇది అదే పీసీ. ఇందులో పుష్ప 2 మూవీ మొత్తాన్ని ఎడిటింగ్ చేశారు. ఇక్కడ మీరు కింద టైమ్ లైన్ని కూడా చూడవచ్చు. ఇందులో ఎన్నో కట్స్ని మరియు కీ ఫ్రేమ్స్ని ఎలా యాడ్ చేశారో చూడవచ్చు. ఇందులో పుష్ప 2 మూవీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎడిట్ చేయడానికి దాదాపుగా 6 నెలల టైం పట్టింది. చూడటానికి మీకు ఇది చాలా ఈజీగా అనిపిస్తూ ఉండవచ్చు.
కానీ ఎడిటింగ్లో కలర్ బ్లెండింగ్ ఎఫెక్ట్స్ని విఎఫ్ఎక్స్ని ఇంకా ఎన్నో యాడ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఎడిటింగ్కి 6 నెలల టైం పట్టింది. దానితోపాటు ఈ క్లిప్ కూడా చాలా వైరల్ అవుతోంది. ఇందులో షికావత్, పుష్ప మాల్ని పట్టుకోడానికి వెళుతూ ఉంటారు. ఆడియన్స్ ఈ సీన్ని చూసి షికావత్ పుష్ప ఎర్రచందనం మాల్ని పట్టుకోకపోవడానికి కారణం వీళ్లు మధ్యలో ఆగి రీల్స్ని చేస్తూ ఉన్నారని సరదాగా అన్నారు. ఇక్కడ ఈ సీన్లో పుష్ప షికావత్ వెహికల్ని ఢీకొట్టి నీటిలోకి తోసేస్తాడు. దానివల్ల ఇద్దరి మధ్యలో మాటమాట ఎంతగా పెరుగుతుంది అంటే ఒకరిమీదకి ఒకరు బుల్లెట్స్ని షూట్ చేసుకోబోతారు. ఈ పూల్కి సంబంధించిన సీన్ని హైదరాబాద్లోని రిసార్ట్లో పర్మిషన్ తీసుకుని షూట్ చేశారు. ఇక్కడ మీరు ఆ సీన్ షూటింగ్ అవుతూ ఉండడం చూడవచ్చు. అప్పుడు పుష్ప దమ్ముంటే పట్టుకోరా షికావత్ అని అంటాడు. డైరెక్టర్ సుకుమార్కి ఈ షాట్ చాలా ప్రత్యేకమైనది. అందువల్ల అతను అల్లు అర్జున్తో 5 సార్లు ఈ సీన్ని చేయించాడు. దీని తర్వాత క్లైమాక్స్లోని ఈ ఫైటింగ్ సీన్లో పుష్ప తన అన్నయ్య కూతుర్ని కాపాడడానికి వస్తాడు. ఈ సీన్ని హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి షూట్ చేశారు. చూడడానికి ఇది చాలా రియల్గా అనిపిస్తుంది. క్లైమాక్స్లోని యాక్షన్ మొత్తాన్ని సొంతంగా డైరెక్టర్ సుకుమారే డిజైన్ చేశాడు. ఇక్కడ అతను అల్లు అర్జున్తో ఆ సీన్ని ఎంత డెడికేషన్తో చేయిస్తున్నాడో మీరు చూడవచ్చు. దాని తర్వాత మూవీలో అత్యంత ఎక్కువగా ఇష్టపడిన ఈ గంగమ్మ జాతర సీన్. ఇందులో అల్లు అర్జున్ కాళీమాత రిఫరెన్స్ని చాలా పర్ఫెక్ట్గా ప్లే చేశాడు. ఈ సెట్ని ఎస్ రామకృష్ణ మరియు మోనిక నిగోత్రే డిజైన్ చేశారు. ఈ సెట్ కోసం దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ మాట విని మీరు షాక్ అయి ఉంటారు. కానీ ఈ సీన్ని చాలా ఎఫెక్టివ్గా తయారు చేయాలనుకున్నారు. అందువల్ల ప్రతి చిన్న చిన్న విషయాలపైన కూడా ఎక్కువగా కష్టపడ్డారు. స్పెషల్గా ఈ సీన్ యొక్క బ్యాక్గ్రౌండ్ థీమ్, హైలీ డీటెయిల్ కాస్ట్యూమ్స్, ఇంకా యాక్టర్ యొక్క ఈ మేకప్. అలాగే ఈ సాంగ్లో అల్లు అర్జున్ తన కళ్లతో చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్స్ని ఫేమస్ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ నేర్పించాడు. ఇతనే ఈ మహాకాళి సాంగ్ని కూడా కొరియోగ్రఫీ చేశాడు. ఈ సీన్లో పుష్ప వాళ్ల అన్నయ్య కూతురు కిడ్నాప్ అవుతుంది. పుష్ప తన ఇంట్లో నుండి గన్ని తీసుకుని బయటకు వస్తాడు. ఈ సీన్స్ అన్నింటినీ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి షూట్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ చిత్తూరు మొత్తాన్ని క్లోజ్ చేసే సీన్, అలాగే టీవీ ఛానల్లోకి లైవ్లోకి వచ్చి బెదిరించే సీన్ కూడా ఉన్నాయి. అలాగే మీరు మూవీలో ఈ సీన్ని కూడా చూసి ఉంటారు. ఇక్కడ పుష్ప ట్రక్లో డూప్లికేట్ ఎర్రచందనాన్ని నింపి పంపిస్తాడు. ఇక్కడ ఆ ట్రక్కుకు సంబంధించిన సీన్ని షూట్ చేశారు. దాన్ని స్టంట్ మ్యాన్ ఏ విధంగా ట్రక్ని గాలిలో ఎగరించి జంప్ చేయించాడో ఇక్కడ మీరు చూడవచ్చు. దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్లందరూ కూడా అతన్ని ట్రక్ నుండి బయటకు తీయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇలాంటి డేంజరస్ సీన్స్లో స్టంట్ మ్యాన్ ప్రాణాలు కూడా పోవచ్చు. అందువల్ల స్టంట్ మొత్తాన్ని సూట్ మరియు హెల్మెట్ పెట్టుకుని ఈ డేంజరస్ స్టంట్ని చేస్తారు. నిజానికి ఈ ట్రక్కుకు సంబంధించిన సీన్ మొత్తాన్ని డే టైంలో షూట్ చేశారు. తర్వాత దీన్ని ఎడిటింగ్ ప్రాసెస్ టైంలో కలర్ గ్రేడింగ్ చేసి నైట్ టైంలోని సీన్ లాగా కన్వర్ట్ చేశారు. అలాగే మీరు ఈ మూవీలో బుగ్గారెడ్డిని చూసి ఉంటారు. అతన్ని క్లైమాక్స్లో పుష్పాముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు. మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది అతన్ని కృణాల్ పాండ్యా అనుకున్నారు. కానీ ఈ యాక్టర్ పేరు తారక్ పొన్నప్ప. ఇతను కేజీఎఫ్ లాంటి మూవీస్లో కూడా అద్భుతమైన యాక్షన్ చేశాడు. ఈ మూవీలో అతనికి లాంగ్ హెయిర్ని చూపించారు. దానికోసం మొట్టమొదట మేకప్ ఆర్టిస్టులు అతనికి డూప్లికేట్ హెయిర్ని అంటే విగ్ని పెట్టేవాళ్లు. దాని తర్వాత అతని మొహంపైన బ్లాక్ మార్క్ పెట్టి ఫేస్ని డార్క్గా చేశారు. ఈ మేకప్ కోసం దాదాపుగా 1 గంట సమయం పట్టేది. దాని తర్వాత ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీలోని ఏ ప్లేస్లో అయితే ఎర్రచందనానికి సంబంధించిన సీన్స్ అన్నింటినీ షూట్ చేశారో అక్కడికి వెళ్దాం. ఇక్కడ మీరు పార్ట్ 1 మరియు పార్ట్ 2 రెండిట్లో చూపించిన ప్లేస్ని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పుష్ప తన మాల్ని స్టాక్ చేసుకుని దాన్ని ట్రక్లో లోడ్ చేస్తాడు. ఈ ప్లేస్కి పక్కన పార్ట్ 2లో పుష్ప ఎక్కువ మొత్తంలో ఎర్రచందనాన్ని కలెక్ట్ చేసి దానిపైన నిలబడ్డ సీన్ని షూట్ చేశారు. అలాగే మీరు మూవీలో పుష్ప ఇంటిని చూశారు. దాన్ని అసలైన ఇల్లులాగా రామోజీ ఫిలిం సిటీలో తయారు చేశారు. మిగిలిన సినిమాలలో లాగా ఇంటిని కార్డ్బోర్డ్ మరియు ప్లైవుడ్తో కాకుండా రియల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్తో తయారు చేశారు. అది షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా రామోజీ ఫిలిం సిటీలో అలాగే ఉంది. ఇదే సెట్ పక్కన షికావత్ ఉండే పోలీస్ స్టేషన్ని తయారు చేశారు. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీన్ షూట్ అవుతోంది. ఇప్పుడు కూడా పబ్లిక్లో ఈ మూవీకి సంబంధించి క్రేజ్ తగ్గలేదు. షూటింగ్ టైంలో సుకుమార్ బర్త్డే ఉండింది. ఆ టైంలో ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఆర్టిస్టు వాళ్ల ప్రకారంగా విషెస్ తెలియజేశారు. అందులో గణేష్ మాస్టర్, రష్మిక మందాన, అల్లు అర్జున్, మూవీని షూట్ చేసే డ్యోపీ ఇంకా చాలామంది ఉన్నారు.
ఈ బర్త్డే రోజు డైరెక్టర్ మూవీ పైన ఇంత ప్రేమను చూపించే ఫ్యాన్స్ కి మరో సర్ప్రైజ్ ని అందించాడు. పుష్ప 2లో 20 నిమిషాలు డిలీటెడ్ సీన్స్ ని యాడ్ చేశారు. అది విని పుష్ప ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. మేకర్స్ దీనికి పుష్ప 2 ది లోడెడ్ వర్షన్ అని పేరు పెట్టారు. దీని ప్రోమోని మీరు యూట్యూబ్లో చూడవచ్చు. మూవీలో బుగ్గారెడ్డి ఫేస్ కి కలర్ వేసుకుని చీర కట్టుకుని గంగమ్మ జాతరలో తన ఫ్రెండ్స్తో పాటు ఎంటర్ అవుతాడు. ఈ సీన్ కంటే ముందు ఇక్కడ బుగ్గారెడ్డిని రెడీ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏ విధంగా మేకప్ ఆర్టిస్టులు ముందుగా కలర్ని అతని ఫేస్ పైన పూయడం చూడవచ్చు. అదే టైంలో సెట్లో ఎంతోమందికి మేకప్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ముగ్గురు కలిసి ఒక యాక్టర్కి మేకప్ని చేస్తారు. వాళ్ళు అందులో ఒకరు హెయిర్ స్టైల్ని సెట్ చేస్తూ ఉంటే, రెండవ వ్యక్తి కాస్ట్యూమ్ టచ్అప్ చేస్తూ ఉంటే, మూడవ వ్యక్తి మేకప్ చేస్తూ ఉంటాడు. ఈ హై డీటెయిలింగ్ మేకప్ కంప్లీట్ అవ్వడానికి పూర్తిగా 3 గంటలు పట్టింది. మొట్టమొదట మొహంపైన మార్కింగ్ చేసి సెలెక్టివ్ కలర్ని సెలెక్టివ్ ఏరియాలో షేడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత విగ్ని పెట్టి ఫైన్ లైన్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. లాస్ట్లో చీర కట్టాల్సి ఉంటుంది. సారీ కట్టిన తర్వాత ఏదైతే ఓపెన్గా కనిపిస్తున్న ప్లేస్ ఉందో అక్కడ కలర్ని వేశారు. మూవీలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లాగా షూటింగ్ కంటే ముందు పుష్ప ఫ్రెండ్ క్యారెక్టర్ని ప్లే చేసే కేశవ్కి కూడా మేకప్ వేశారు. ఇక్కడ మొదట అతన్ని కర్లీ హెయిర్ని ఈక్వల్ చేస్తారు. తర్వాత మొహంపైన ఉన్నటువంటి మీసాలు మరియు గడ్డానికి సంబంధించిన హెయిర్ని సెట్ చేస్తారు. లాస్ట్లో మొహంపైన గ్లోయింగ్ మేకప్ వేస్తారు. కేశవ్ రోల్ని ప్లే చేసిన ఈ యాక్టర్ పేరు జగదీష్ ప్రతాప్. ఇతను పుష్ప మూవీ కంటే ముందు చాలా మూవీస్లో వర్క్ చేశాడు. కానీ పుష్ప మూవీ తర్వాతే ఇతనికి ప్రజల మధ్యలో మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత మీరు మూవీలో జపాన్లో డాన్ రోల్ని ప్లే చేసిన ఈ యాక్టర్ని కూడా చూశారు. ఇతని పేరు మూవీలో హిరోషి డాన్. ఇతను ఒక ఓల్డ్ యాక్టర్. ఇతని తలపైన హెయిర్ లేదు. ఇతన్ని డాన్ లుక్లోకి తీసుకురావడానికి మొట్టమొదట మేకప్ మ్యాన్ అతనికి టచ్అప్ చేస్తాడు. దానివల్ల అతని మొహంపైన ఉన్న గుర్తులు రిమూవ్ అవుతాయి. మేకప్ యొక్క అద్భుతం వల్లే మనకు మూవీలో వీళ్లందరూ ఇంత పర్ఫెక్ట్గా కనపడతారు. అయితే టచ్అప్ తర్వాత హెయిర్ లైన్ని అడ్జస్ట్ చేసి అతని తలపైన విగ్ని పెడతారు. ఇప్పుడు మీ ముందు జపాన్ డాన్ రెడీ అయ్యాడు. ఫ్రెండ్స్, బహుశా మీరు ఈ మూవీని చూసి ఉంటారు. ఇప్పుడు దీని రీలోడెడ్ వర్షన్ కూడా రిలీజ్ వచ్చింది. ఇందులో 20 నిమిషాల కట్ సీన్స్ని యాడ్ చేశారు. ఈ మూవీని చూసి ఉంటే ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం.